మిత్రులందరికీ నమస్కారములు. ముస్నూరు మండలంలో ఏమి అభివృద్ధి చేశాము అనే దాని మీద మనం మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. అంతేగాని రాజకీయంగా మీరు మేము ప్రత్యర్థులమే కానీ డెవలప్మెంట్ ఎవరు ఎక్కువ చేశారు అనే దాని మీద మనం మాట్లాడుకోవాలి. ముస్నూరు మండలంలో నేలపాటి వారి కుంట నుంచి చింత్రవల్లి, గోగురంపాడు, చెక్కపల్లి గ్రామం మీదుగా లోపూడికి కొత్తగా రోడ్డు వేయటం జరిగింది. అలాగే రమణక్కపేట నుంచి మొదలుకొని అక్కిరెడ్డిగూడెం, చెక్కపల్లి, వలసపల్లి వరకు రోడ్డు వేయటం జరిగింది. అలాగే ముస్నూరు నుంచి మొదలుకొని వలసపల్లి వరకు రోడ్లు వేయటం జరిగింది. ఇంకా బలివే వెంకటాపురం నుంచి వేల్పుచెర్లకు రోడ్డు వేయటం జరిగింది. మా హయాంలో మేము ఎంత అభివృద్ధి చేశాము అనేటువంటిది చూసుకోవాలి. అలాగే చంద్రవల్లి టు ముస్నూరు కూడా రోడ్డు వేసాము. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మీరేం అభివృద్ధి చేశారు, మేమేమో అభివృద్ధి చేసాము అనే దాని మీద చర్చించుకోవాలి. ప్రజాక్షేత్రంలో విజయం సాధించిన వారిని పరుష పదజాలాలు వాడటం అనేది చాలా తప్పు. ఎందుకంటే గౌరవప్రదంగా మాట్లాడాలి. మినిస్టర్ పార్థసారథి గారు ఒక వ్యాఖ్యానం చేశారు. ఎమ్మెల్యే ప్రతాప్ గారు నేను బెంచ్మేట్స్, నేను ఎప్పుడూ కూడా విమర్శించలేదు, ఆయన గౌరవంగానే చూస్తానని కూడా మాట్లాడారు. అదే క్రమంలో మినిస్టర్ గారు మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారిని వాడు అనే సంబోధన చేశారు. సంబోధన చేసి సారీ టు సే అనేటువంటి మాట మాట్లాడటం కూడా జరిగింది. ఎందుకు అలా మాట్లాడారు అని అంటే మేము సమవయస్కులము, కలిసి పనిచేసాము అనేటువంటి ఇదిలో మాట్లాడి కూడా ఆయన క్షమాపణ కోరటం జరిగింది. కానీ మీరు చూడాల్సింది ఏంటి అని అంటే ఈరోజేదో ఇది మాట్లాడుతున్నారు. మరి గౌరవనీయులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఏం మాట్లాడారు? వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు అని మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు ఎవరు? దాని మీద ఏమీ మీరు డిబేట్ పెట్టలేకపోతున్నారే. ఎందుకంటే ఇంట గెలవలేరు, రచ్చలో గెలవటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇంట గెలిచే విధానం చూడండి. యార్లగడ్డ వెంకట్రావు గారు ఏమన్నారు? అక్కడి నుంచి మీ ఇంట మీరు మీ మినిస్టర్ గారిని అనేక విధాలుగా తప్పుగా మాట్లాడుతుంటే దానిని ఖండించలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఏంటంటే మీ సామాజిక వర్గాలు మీరు ఏది చేసినా కరెక్టే. ఆ రోజు పార్థసారథి గారు గౌతులచ్చన్న విగ్రహానికి వెళ్తే 3 సార్లు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనేటువంటి ఉద్దేశం నూజివీడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పసుపు తమ్ముళ్ళు ఏ ఒక్కరూ కూడా దాన్ని ప్రశ్నించలేకపోయారే. వారైతే కలవచ్చు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎవరితో కలిశారు? విజయసాయి రెడ్డి గారితో కలిశారు తారక్ చనిపోయినప్పుడు. అలాగే హరికృష్ణ గారు చనిపోయినప్పుడు కేటీఆర్ గారితో కలిశారు. మీరైతే కలవచ్చు, పెళ్లిళ్ళలో, ఫంక్షన్లలో అన్నింటిలో మీరైతే కలవచ్చు. ఒక వెనకబడిన వర్గం వారు అనేటువంటి ఉద్దేశంతో పార్థసారథి గారు కలవకూడదా? ఆ మీటింగ్లో ఇది అవ్వకూడదా? ఎక్కడా కూడా మీ ప్రభుత్వమే, మీలో ఉన్నటువంటి మీ కుటుంబమే ఆయనను విలువ తక్కువ చేసి చూడటం జరుగుతుంది. పట్టణాధ్యక్షులు మల్లిశెట్టి జగదీష్ గారు ఒక మాట మాట్లాడారు. ప్రతాప్ గారు అంటే మాకు చాలా గౌరవం, ఆయన జమీందారు గారు, ఆయన కుక్కతో పోల్చారని అన్నట్లుగా అన్నారు. అది ఒక సామెతగా ఏంటంటే ఈరోజు ఒక మంత్రి గారు వస్తున్నారన్నా, అదే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారన్నా ఎస్కార్ట్గా అదంతా బాంబుక్ స్వాడ్ కానీ ఇవన్నీ చూస్తానికి కుక్కెళ్ళద్ది. అలాగే మా నియోజకవర్గాన్ని ఎక్కడ ఏ విధంగా అనేటువంటి ఉద్దేశంతో కాపలా కాశారని అన్నారు. మరి ఈ విధంగా మాట్లాడేటట్టయితే పార్థసారథి గారు మినిస్టర్ గారు నేను ఈ నియోజకవర్గానికి పెద్దపాలేరుగా చేస్తారని ఆయన వ్యాఖ్యానించడంలో తప్పులేదు. కానీ మా మినిస్టర్ గారు పెద్దపాలేరు అనేటువంటి సంబోధన మీరు చేశారు కదా, దాన్నేమనుకోవాలి? ఎక్కడా కూడా ఏ ఒక్కటి కూడా మన తరహా ఏంటి, మనమేంటి, ఎవరిని విమర్శిస్తున్నాం అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. పిట్టల దొర అనే పదాన్ని వాడారు. పిట్టల దొర అంటే ఎవరో తెలుసా? అసాధ్యమైనటువంటి వాటిని నేనే చేసేస్తాను, నేను చేసేస్తానని చెప్పేవాళ్ళు పిట్టల దొర అంటారు. వాళ్ళు ఏమి చేయలేరు ఫైనల్గా, అటువంటి వాళ్ళని అంటారు. యువనేత, మీ యొక్క యువనేత లోకేష్ గారు మనం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు. ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి 15,000 ఇస్తారన్నారు. ఆ మెయింటెనెన్స్ కోసమని ఒకసారి 1000 రూపాయలు తగ్గించడం జరిగింది, ఇంకొకసారి 2000 తగ్గించడం జరిగింది.
దానికి మీరేమన్నారు, ఈ డబ్బులు మొత్తం జగన్మోహన్ రెడ్డి జేబులోకి పోతున్నాయి అని అన్నారు. అదే మరి మొదటి సంవత్సరం మీరు ఇవ్వలేకపోయారు. మా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరమే ఇచ్చారు. మీరు మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు. రెండో సంవత్సరంలో 6,000, 7,000, 13,000 చొప్పున పడినాయి. ఈ రోజుకి కరెక్ట్గా పడినటువంటి వాళ్ళు లేరు. నేను ముస్నూరు మండలంలో చూపిస్తాను. తల్లికి వందనం మీరు కరెక్ట్గా వేయలేకపోయారు అనేటువంటిది. రైతులకి యూరియా మీరు కరెక్ట్గా అందించలేని పరిస్థితుల్లో ఆ విధంగా ఉంది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు అనేవాడు బజారు ఎక్కినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి సిద్ధాంతపరమైనటువంటి వాటి మీద విమర్శించుకోవాలి కానీ మన స్థాయి చిన్నది. ప్రజాక్షేత్రంలో మనం ఎక్కడ గెలిచాము అదనేటువంటిది ఆలోచించాలి. అంత ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి వారిని మనం విమర్శించడం ఎంత తప్పు, పరుష పదజాలటం వాడటం ఎంత తప్పు గమనించుకోండి. మీరు గమనించుకున్నట్లయితే మీకు తెలుస్తుంది. 2014 నుంచి 19 మీరు అధికారంలో ఉన్నారు బందర్లో. 2019 నుంచి 24లో మేము అధికారంలో ఉన్నాము. 2014 నుంచి 19లో బందర్ అభివృద్ధి చెందిందా, 2019 నుంచి 24 అభివృద్ధి చెందిందా అనేది మీరు చూసుకోండి. ఓ మెడికల్ కాలేజీ, ఓ పోర్టు, ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరు? పేర్ని నాని గారు, గట్స్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన్ని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడటం, అవాకులు చవాకులు వేయటం అనేటువంటి మన స్థాయికి తగినటువంటి విషయాలు కాదు. దానికి మాదిరి ఎవరు అని అంటే మీ యొక్క మినిస్టర్ గారు వాడు అన్న పదానికి సారీ టు సే అని చెప్పారు. ఏంటంటే అలా వాడకూడదు అనేటువంటిది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన నాయకుడు ఎలా నడుస్తున్నాడు ఆ విధంగా నడవడానికి ప్రయత్నం చేయండి. ఆడబిడ్డ నిధి ఇస్తానన్నారు, ఇవ్వలేకపోయారు. మీరు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఇవ్వలేకపోతున్నారు అన్నారు. దీని గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నారే కానీ తిరుపతి లడ్డు గురించి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? ఏ విధంగా చేశారు? మెట్లు అడిగారు. ఈరోజు ఏం చేస్తున్నారు? నోరు విప్పలేకపోతున్నారు. సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది? ఏ విధంగా ఇచ్చింది? క్లీన్ చిట్ ఇచ్చింది కదా. ఏ విషయంలో? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు ప్రజల్లోకి దుష్ప్రచారం తీసుకెళ్లారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే నిజం ఇంట్లో దాక్కొని ఉంటే అబద్ధం అంతా ఊరంతా ప్రచారం చేస్తుందని అన్నట్టుగా చెప్పారు. అదేవిధంగా మీరు అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారు. మీకు మా పాలన ప్రజలందరికీ నచ్చింది కాబట్టి 42%తో మేము 11 సీట్లతో ఉన్నాం. కానీ మీరు ఒంటరిగా గెలవలేక జనసేనని పొత్తు, బీజేపీని పొత్తు ఇలాగ తీసుకున్నారు. ఆఖరికి 2019-24లో కూడా మీరు ఏం తీసుకున్నారు అని అంటే కాంగ్రెస్తో, సిపిఐ, సిపిఎంతో వీళ్ళందరితో తీసుకున్నారు. మీకు కుల సంఘాలు మళ్ళీ వాళ్ళకి అది చేస్తాం వీళ్ళకి ఇది చేస్తాం అని చెప్పి కుల సంఘాలు సపోర్ట్ తీసుకున్నారు. మీరు గెలవలేక, ఒక్కడినే గెలవలేక, మీకు ఆ ధైర్యం లేక మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు, విమర్శిస్తున్నారు. కానీ ఏ ఒక్కటి మీ దగ్గర నిజం లేదు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అపహాస్యం చేసినందుకు ప్రజలు బుద్ధి చెప్పలేరేమో కానీ దేవుడు వేసేటువంటి శాపానికి గురిగాక తప్పదనేటువంటి విషయం ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.